హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే బీఆర్ఓ అండి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం అయితే జరిగింది. 10th క్లాస్ పాస్ ఉంటే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వెహికల్స్లోకి అయితే. అండ్ గైస్, ఇక్కడ అందరికైతే మంచి అవకాశం, చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సిదే ఉంటుంది. వేకెన్సీ కూడా మంచిగా అయితే ఉన్నాయి. దీంట్లో వేకెన్సీ అనేది చూసుకుంటే మీరు ఫస్ట్ అనేది గమనించాల్సిదే ఉంటుంది. దీంట్లో అయితే MSW అనేది గమనించండి. దీంట్లో కుక్ వేకెన్సీ అయితే 153 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీ, అదేవిధంగా కరెంట్లీ వేకెన్సీ అని ఉండడం జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ MSW మెషిన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ 172 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత బ్లాక్ స్మిత్ ఉద్యోగాలు అనేది 75 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మెస్ వెయిటర్ ఉద్యోగాలు అనేది 11 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్లో అనేది 411 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్, నోటిఫికేషన్ ఇక్కడ ఇదైతే చాలా ఫాస్ట్గా అయితే భర్తీ అయితే చేస్తారు. అందరికీ మంచి అవకాశం అండి. మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ అప్లై ఇక్కడ మీరు చూసుకుంటే January 11 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది February 24 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోగలరు. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా పంపడానికి ఇది ట్రై అనేది చేయండి. దీంట్లో అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది, చాలా తక్కువ ఫీజు అయితే ఉంటుంది. అది కూడా ఎవరికి పంపాలి, ఎవరికి అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇక్కడ అప్లై ప్రాసెస్ ఆఫ్లైన్లో మీకు కావాలంటే అప్లికేషన్ ఫిల్అప్ ఎలా చేయాలి మిగతా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోగలరు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే SC ST వాళ్ళకైతే 5 years వరకు ఇక్కడ ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. ఈ నోటిఫికేషన్కి అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోగలరండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే పూణేలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రిఫేసింగ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఎగ్జామ్ అనేది అన్నీ అయితే పూణేలో మాత్రమే ఉంటాయి. GREF సెంటర్ డిగి క్యాంప్లో అయితే ఉంటుంది. ఇది పూణేలో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే మీరు పూర్తి ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే వాళ్ళ అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు. వాళ్ళు మాత్రమే వెళ్ళైతే మిగతా ప్రాసెస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లై చేసేటప్పుడు అయితే మీరు ఎలాంటి క్యాండిడేట్ వాళ్ళు అనేది ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. GREPలో మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకు 11% అయితే రిజర్వేషన్ అయితే ఇస్తారు. వెయిటేజ్ అనేది ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి. NCC సర్టిఫికేట్ ఉంటే కూడా వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే మీకు కూడా ఇక్కడ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. దాని ప్రకారం అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు EWS, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు, OBC వాళ్ళకి మాత్రమే 50 rupees ఫీజు అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. SBI ఈకలర్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే హిందీ లేదా ఇంగ్లీష్లో మాత్రమే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది కుక్ ఉద్యోగాలకు అయితే. అదేవిధంగా రిలేటెడ్ ట్రేడ్కి సంబంధించిన క్వాలిఫికేషన్తో పాటు మీకైతే వర్క్ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు పెట్టే టెస్ట్లో అయితే మీరు కంపల్సరీ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి, అప్పుడు మాత్రమే తీసుకుంటారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అన్ని వేకెన్సీలకు అయితే ఫిజికల్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే చూడండి. నెక్స్ట్ టైం చూసుకుంటే మెషిన్ ఉద్యోగాలకు కూడా ఇక్కడ మెషిన్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది మెషిన్లోనే. తర్వాత బ్లాక్ స్మిత్ వాళ్ళకైతే 10th పాస్ అయిన తర్వాత IT అయితే బ్లాక్ స్మిత్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు అనేది మేస్ వెయిటర్ వాళ్ళకు 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మేస్ వెయిటర్ ఉద్యోగానికి సంబంధించిన మినిమం నాలెడ్జ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు పెట్టే టెస్ట్లో అయితే మీరు పాస్ అయి ఉంటే మీకు సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగతా అనే అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే సిలబస్ ఏముంటుంది, రైటింగ్ ఎగ్జామ్ అని ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి ఇక్కడ సిలబస్ ఉంటుంది, మిగతాని ఇక్కడ చూసుకోవచ్చు మీరు అనేది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ గైస్, అన్నిటికైతే ఇక్కడ బేసిక్ పే లెవెల్ 1 కింద అయితే మీకు సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఉద్యోగాలు అనేది మ్యాక్సిమం అయితే గ్రూప్ C లెవెల్ ఉద్యోగాలు కాబట్టి అన్నిటికైతే సేమ్ ఇక్కడ సాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు అనేది. అదేవిధంగా ఇక్కడ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే 1 mile రన్ అని ఇక్కడ చూసుకుంటే 1.6 km రన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మినిమం అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. 10 minutes మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చాలా సింపులే, 10 minutes అయితే ఈజీగా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు మీరు అనేది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే మనకైతే ఇక్కడ చూసుకుంటే సదరన్ రీజియన్ కిందకి అయితే వస్తాము. దీంట్లో అయితే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, అటు తెలంగాణ, కేరళ, గోవా ఇవైతే వస్తాయి. హైట్ అయితే మినిమం 157 centimeter అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా 75 centimeter, ఎక్స్పాన్స్ చేసినప్పుడు అయితే 5 centimeter అయితే ఎక్స్పాన్షన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ అయితే 50 kgs అయితే ఉంటే సరిపోతుంది. వాళ్ళైతే ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.
అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిలప్ చేసి అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా ఫిలప్ చేయాలి మిగతా అని కూడా మీరు చూసుకోవచ్చు. పాత వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉంటాయి, అదేవిధంగా మీరు చూసుకోవచ్చు. మీరు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ చెప్పండి అంటే కామెంట్ చేస్తే నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. థ్యాంక్ యూ. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, కాకపోతే కొంచెం లెంతీగా అయితే ఉంటుందన్నమాట. అయితే మీరు చూసే ప్రయత్నమే చేయండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూడండి. థ్యాంక్ యూ.